జుగ్యాపూర్ అనే ఒక గ్రామంలో ప్రీతం అనే ఒక జమీందార్ ఉండేవాడు. అతని బంగ్లాలో అర్జున్ ఇంకా రాకేష్ అని ఇద్దరు పని మనుషులు పనిచేస్తూ ఉండేవారు. ఒకరోజు అర్జున్ రాకేష్ తో ఇలా చెప్తాడు, ఒరే రాకేష్, మేము వీడి కోసం ఇంకా ఎన్నాళ్ళని పని చేయాలి? ఇలాంటి జిడ్డు గల వ్యక్తిని నేను చూడనేలేదు. రేయి పగలు మాతో బాగా పని చేయించుకుంటాడు, కాని మాకు ఏమీ ఇవ్వడు. సరిగ్గా చెప్పావు అర్జునన్నా, ఈ పని నాకు చాలైపోయింది. కాని మాకిద్దరికి ఈ పని వదిలి ఇంకే పని తెలుసు? వీడి దగ్గర పనిచేస్తూ ఇక్కడే ఒక 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మా వయస్సు కూడా 30 దాటిపోయింది. ఈ దొరకి మా పెళ్లి గురించి ఏదైనా ఆలోచన ఉందా? బాగా చెప్పావు అర్జునన్నా. టిక్కం జమీందారుతో మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే తీరాలి. మాకిద్దరికి మంచి వధువుని చూసి పెట్టమని చెప్పాలి. వాళ్లతో మా పెళ్లి చేయించాలి. పెళ్లి చేసుకునే అధికారం మాకు ఉంది. ఆ సమయంలో అక్కడికి సికందర్ వస్తారు. టీకం జమీందారు, నేను మీకేదో చెప్పాలి. ఏంటి? ఏ విషయం చెప్పాలి? అర్జున్ రాకేష్ తో కళ్లతోనే ఒక విషయాన్ని చెప్తాడు. ఇద్దరూ మీ కళ్ళల్లోనే సైగులు చేసుకుంటున్నారే, విషయం ఏంటని చెప్పండి. నిజం చెబుతారా లేదా? ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు చాలా పనుంది. టీకం జమీందారు గారు, మేము మీ దగ్గర పనిచేసేకి మొదలుపెట్టి ఒక 10 ఏళ్ల పైన గడిచిపోయిందిగా. మా వయస్సు కూడా 30 దాటిపోయింది. ఈ ప్రపంచంలో మాకు మిమ్మల్ని వదిలితే ఇంకెవ్వరున్నారు చెప్పండి? నిన్న నైట్ మీరేదైనా తెలుగు పిక్చర్ చూసారా? తొందరగా చెప్పండి, ఏం విషయమని. మేము త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము జమీందారు గారు. మీకిద్దరికి తల బాగానే పనిచేస్తుందిగా. మీరిద్దరు చేసే గందరగోళం వల్ల ఈ గ్రామమే కష్టపడుతుంది. మీకు తెలుసా, మిమ్మల్ని ఇద్దరిని నేను ఈ పనిలో నుంచి తీసివేస్తే ఆ రోజే మిమ్మల్ని ఇద్దరిని ఈ గ్రామం నుంచి ఈ గ్రామం వాళ్లే బయటకి తోసివేస్తారు. అయితే మా ఇద్దరికి ఎప్పటికీ పెళ్లి కాదా? మీ ఇద్దరికి పెళ్లి కావాలనే ఆశ ఉంటే మీరు చేసే అల్లరిని వదిలేయాలి. మొన్నగాక మొన్న ఆ టీ అమ్మేవాడు మీ ఇద్దరి గురించి ఫిర్యాదు చేశాడు. 4 నెలల నుంచి మీరిద్దరూ వాడి బాకీ తీర్చనేలేదంటగా. దీని మీద రోజు ఒక టీ తాగుతారంటగా. వాడు అబద్ధం చెప్పుతున్నాడు దొరా. వాడి డబ్బుని మేమివ్వము అని ఏం చెప్పలేదు. అర్జున్ అన్నయ్య సరిగ్గా చెప్తున్నాడు. మేము వాడికి చెప్పాము, జీతం వచ్చి రాగానే వాడికి వాడి బాకీ ఇద్దామని. మీరిద్దరూ నా దగ్గర ఎంత బాకీ తిరిగి కట్టాలో మీకు జ్ఞాపకం ఉందా? దాన్ని మరిచిపోయారా ఎలాగా? 3 రోజుల క్రితం రామ్లాల్ టిఫిన్ సెంటర్ మనిషి కూడా మీ ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. మీరిద్దరూ వాడి హోటల్లో పూరీ సాగు తిని వస్తారంటగా రోజు. వాడు మిమ్మల్ని డబ్బడికితే వాడికి నా పేరు చెప్పి వస్తారంటగా రోజు. మీ ఇద్దరి డబ్బు నేను కట్టాల్సొచ్చింది. అలాగే బిర్జుకి కూడా అంత డబ్బు కట్టేశాను. ఈ డబ్బులన్నిటినీ మీ జీతం నుంచి తీసుకుంటాను. ఇప్పుడు వినండి, ఈ నెల మీకే జీతమో ఇవ్వను. అడ్వాన్స్ ముందుగా కట్టి తర్వాత జీతం అడగండి. మీరిద్దరూ రేయి పగలు ఏ పని చెయ్యరు. సోమారిపోతుల్లా రేయి పగలు కూర్చుని తింటారు. మీరు పనికి రాని దద్దములు మీరు. ఈ విషయమంతా చెప్పి టీకేఎం జమీందార్ అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతాడు. నాకర్థం కావడం లేదు, ఇంత డబ్బు మోసుకుని ఎక్కడికెళ్తాడో ఏంటోని. బాగా చెప్పావు అర్జునన్న. మేమిద్దరం కలిపి ఏదైనా ఒక ఉపాయం వెదికి తీరాలి. లేకపోతే వీడి బంగ్లాన్ని చూసుకోవడం, కడగడం, రుద్దడం అంతే. బాగా చెప్పావు రాకేశన్న. ఈ రాత్రికి మేమేదైనా ఒక ఉపాయం తివ్వాలి. ఈ టీకం గాడికి ఒక్క పాఠం నేర్పించాలి. ఇప్పుడు నేనొక పనిపై వెళుతున్నాను. నాకు బాగా తెలుసు అర్జునన్న, మీరెక్కడికి వెళుతున్నారని. మీరు చెంపా దగ్గరికి వెళుతున్నారుగా. చంపా మిమ్మల్ని ఇష్టం పడదని ఎన్నిసార్లు చెప్పాను. తను నన్ను మాత్రమే ప్రేమిస్తుంది. ఒరే రాకేష్, నీ నోరుకి లగాం వెయ్యి. చంపా ఉట్టి నన్ను మాత్రం ప్రేమిస్తుంది. లేదు అర్జునన్న, చంపా నన్ను ప్రేమిస్తుంది. తను నన్ను చూసినప్పుడంతా తన ముఖంలో ఒక మంచి నవ్వొస్తుంది. అంతేనా? ఇలాగే ఎన్నోసార్లు నాతో కూడా అయింది. తన పక్క నుంచి నేను వెళితే కనీసం 3 సార్లైనా తిరిగి చూస్తుంది తను నన్ను. సరే, అయితే ఈ రోజు నిర్ణయం అవి తీరాలి. చంపా ఎవరిని ప్రేమిస్తుందని. అలాగే, సరే పద. అర్జున్ ఇంకా రాకేష్ చంపా దగ్గరికి వెళ్తారు. చంపా, ఈ రోజు నువ్వు మాకిద్దరికి చెప్పి తీరాలి. మనిద్దరి మధ్యన నువ్వెవరిని ప్రేమిస్తున్నావని. అర్జున్ అన్నయ్య బాగా చెప్పాడు. నీ విషయంలో మనిద్దరి మధ్యన చాలా గందరగోళంగా ఉంది. నిజం చెప్పు చంపా, నీకు నన్ను చూస్తే ఆశ కదా? మీ ఇద్దరికి బుర్రుందా? మీ ఇద్దరి చేష్టలు నాకు చాలు. రేయింబవళ్ళు మిమ్మల్ని తిట్టడమే నా పనైపోయింది. మీకు తెలుసా, మా నాన్న దగ్గర కూడా ఏమీ చెప్పలేదు. ఎందుకంటే నా చదువును వాళ్ళు ఆపేస్తారు.
కానీ ఈరోజు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇదేంటి చంపా ఇలా అంటున్నావు నువ్వు? విషయం ఇదైతే అసలుకి నన్ను తిరిగి తిరిగి ఎందుకు చుట్టావు? అది ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాను. మిమ్మల్ని చెప్పులతో కొట్టాలా లేక కొట్టి తరమాలా అని. చూసావా అర్జునన్న, నీకు ఉత్తరం దొరికిందా? తను గందరగోళంలో పడ్డం వల్ల మిమ్మల్ని తిరిగి తిరిగి చూస్తూ ఉంది. తను మిమ్మల్ని చెప్పుతో కొట్టాలా లేక మగంపై కొట్టాలా అని ఇప్పుడు బాగా అర్థమైందా నీకు? చంపాకి నేనే బాగా ఇష్టం. నాకు ఈ విషయం ముందుగానే తెలుసు చంపా. అతి త్వరలో నేను టీకం జమీందారు దగ్గర మనిద్దరి పెళ్లి విషయం మాట్లాడతాను. టీకం జమీందార్ నీకు ఓనర్ అయి ఉండొచ్చు, నాకు కాదు. మా నాన్నగారు కూడా ఈ ఊరికి జమీందారే తెలుసా? మీ ఇద్దరు మీ స్థాయిలో ఉండండి. సరే అయితే నేను నీకు ఇష్టం లేదా? ఖచ్చితంగా కాదు. మీలాంటి వ్యక్తుల్ని నేను పెళ్లి చేసుకోవడం కంటే నన్ను ఎవరైనా అడిగితే ఏం చెప్తానో తెలుసా? పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిదని చెప్తాను. అలా అయితే నువ్వు నన్ను ఎందుకు ఎప్పుడు నవ్వుతూ చూసావు? అదెందుకంటే మిమ్మల్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు వస్తుంది కదా అలా. మా టీచర్ మాకేం చెప్పారో తెలుసా? మీకెవరి మీదైనా చాలా కోపం వచ్చిందంటే ఊరికే అయినా నవ్వుతూ ఉండండి అని. అప్పుడు ఆ కోపం శాంతి పడుతుందని. ఇకపై మీ ఇద్దరూ నా వెనక పడితే, అదీ కాకుండా నాతో ఏవైనా మాట్లాడితే మా నాన్నతో అన్ని విషయాలు చెప్పేస్తాను. ఆ తర్వాత మీకు తెలుసు కదా, మా నాన్నగారు ఈ ఊరు జమీందారని. ఆయన మీ ఇద్దరిని బాగా కొట్టి పాఠం నేర్పిస్తారు. పనికిరాని వాళ్ళు. ఎగతాళి చెయ్యకు చంపా. నీ కళ్ళల్లో నాపై ప్రేమను నేను చూశాను. నిజం చెప్పు, నాపై నీకు ప్రేమ ఉందా లేదా? నీకు నాపై ప్రేమ లేకపోతే నేను ఈ గ్రామం వదిలి వెళ్ళిపోతాను. అర్జున్ మాటలు విన్న తర్వాత బాగా ఆలోచించి ఆవిడిలా చెప్తుంది. ఇది నిజమే అర్జున్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత ఇది నిజమే. ఈ రోజు వరకు నేను నిన్ను ఇగ్నోర్ చేసింది ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకని? పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్న మొదటి రోజు రాత్రి రాక్షసిలాగా మారిపోతాను. చంపా ఈ విషయం చెప్పిన వెంటనే జమీందార్ అక్కడికొచ్చేస్తాడు. ఆయన అలా అక్కడికి రావడం చూసి రాకేష్ చాలానే భయపడిపోతాడు. కానీ ఆ అర్జున్ కొంచెం కూడా భయపడలేదు. జమీందార్ కాళ్లపైన కన్నీళ్లు పడుతున్నాయి. ప్రపంచంలో నేనే మొదటి తండ్రి అనుకుంటా. నా కూతురికి పెళ్లి చేయడం ఇష్టమున్నా చేయలేకపోతున్నా. ఎందుకంటే పెళ్ళైన మొదటో రాత్రే నా కూతురు ఒక శిలగా మారిపోతుంది. ఇదేం చెప్తున్నారు జమీందారు గారు? అలా ఎలా అవుతుంది? మీ కూతురు పెళ్లి చేసుకుంటే ఒక్క శిలగా ఎలా మారిపోతుంది? ఇది చాలా ప్రాత విషయం అర్జున్. ఎన్నో ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక్క వృద్ధుడు ఆకలితో అలుస్తూ ఉన్నాడు. ఆ కాలంలోనూ నేనే జమీందారుని. నేను ఆ వ్యక్తిని ఒక్క అతిథి స్వరూపంలో మా ఇంటికి పిలుచుకు పెట్టుకున్నా. వాడికి ప్రేమతో నేను భోజనం పెట్టాను. ఆ మనిషి చేతిలో ఒక్క పెద్ద గోణి సంచుండింది. ఆ రోజు రాత్రి ఉన్నట్టున్నట్టే నా కన్ను తెరిచింది. అప్పుడు చూసినప్పుడు ఆ గోణి సంచిలో తెల్లటి కిరణాలు బయటకొస్తుంది. నిదానంగా దాని దగ్గర నేను వెళ్ళాను. ఆ సంచిలోపు నేను చూడగానే నా కళ్ళు ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉండిపోయాయి. ఆ సంచిలో చాలా విలువైన వజ్రవైడూర్యాలుండింది. దానిపై నాకు ఆశ పుట్టింది. అవన్నిటినీ రాత్రే నేను దోచేశాను. పగలు ఆ మనిషి నాకు ఆ సంచి గురించి అడిగినప్పుడు నేను వాణ్ణి అవమానించడానికి మొదలుపెట్టాను. అప్పుడు వాడికి చాలా కోపం వచ్చేసింది. నాకప్పుడు తను ఒక శాపం వేశాడు. ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఉన్న అన్ని పొడుచులు పెళ్లి అనేది అయితే వాళ్ళ పెళ్లి మొదటో రాత్రిలోనే వాళ్ళు ఒక శిలగా మారిపోతారని. అయితే మీరు వాడి మాటలపై నమ్మకం పెట్టారా? వాడు మిమ్మల్ని భయం పెట్టడానికి కూడా ఇవన్నీ మాట్లాడిండొచ్చు కదా. ముందంతా నేను ఇలాగే అనుకున్నాను. అందుకే నా చెల్లి పెళ్లిని ధూమ్ధామ్గా చేశాను. కానీ నా చెల్లి పెళ్ళైన మొదటో రాత్రే ఒక రాయిగా మారిపోయింది. నేను ఆ వృద్ధుడి దగ్గర దోచిన అన్ని వజ్రవైడూర్యాలు మన్నుగా మారిపోయిందయ్యా. కానీ ఒక్క రత్నాన్ని వదిలి, ఆ రత్నం ఇంకా నా జేబులోనే ఉంది ఈనాటికి కూడా. ఈ విషయమంతా చెప్పి జమీందార్ వాళ్ళ చేతికి ఆ ముట్టిని ఇస్తాడు. నేను మీ కూతుర్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. చంపాని ఈ శాపం నుంచి నేను విముక్తి చేస్తాను. ఈ గ్రామంలో నేను మళ్ళీ అడుగు పెట్టేది చంపా మరియు మీ కుటుంబంపై ఉన్న శాపం తొలగించాక. ఈ విషయం అంతా చెప్పి రాకేష్ బంగ్లా దగ్గరికి వెళ్తాడు. నన్ను క్షమించే అర్జునన్నా, నువ్వు చంపాని ఇంతగా ప్రేమిస్తున్నావని నాకు తెలియదన్నా. అయితే చంపా నీకు ఇష్టం ఉండలేదా? ముందుగా నువ్వు నిజంగానే ప్రేమించావని నేను అనుకున్నాను. అయ్యయ్యో అలా కాదన్నా, నాకు చంపా ఇష్టమే.
కానీ నీ అంత నిజంగా నేను ప్రేమించలేకపోయాను. ఏదైనా సరే చంపాని మరియు వాళ్ళ కుటుంబాన్ని శాపం నుంచి బయటకు తెచ్చేకి నేను నీకు సహాయం చేస్తానన్నా. లేదు రాకేష్, నేను ఈ పనన్ని ఒక్కడే చేయాలి. ఈ రత్నం నాకు వెళ్లే దారి చూపిస్తుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆ ముట్టిని తీసుకొని సిటీ గ్రామంలోకి వెళ్తాడు. అతడు ఏ చోటికి ఆ ముట్టిని తీసుకొని వెళ్తాడో అందరు కొట్టు వాళ్ళు ఆ ముట్టిని చూసి దీని గురించి మాకేమీ తెలీదు అని చెప్తాడు. ఒక రోజు అర్జున్ అడవిలో విశ్రాంతి కోసం అక్కడ కూర్చుంటాడు. ఆ సమయంలో ఆయనకి దాహం వేస్తుంది. అప్పుడు తన చేతిలో ఉన్న బాటిల్లో కొన్ని నీళ్లే ఉంటాయి. ఆ నీటిని తీసుకొని తాగబోతూ ఉండగా అక్కడికి ఒక సాధు అక్కడికొస్తాడు. అప్పుడు ఆ సాధు తనతో ఇలా అంటాడు, నాకు చాలా దాహంగా ఉంది, కొద్దిగా నీళ్లు ఇవ్వగలవా నువ్వు? అర్జున్ ఆ బాటిల్లో ఉన్న నీళ్ళని సాధుకిచ్చేస్తాడు. ఆ సాధు ఒకేసారికి ఆ నీళ్ల మొత్తాన్ని తాగేస్తాడు. ఎంత భయంకరమైన అరణ్యంలో నువ్వేం చేస్తున్నావు? నాకు ఇది నువ్వు చెప్పొచ్చా? నీకేదైనా సహాయం చేయొచ్చని అడుగుతున్నా. అర్జున్ ఆ సాధు దగ్గర విషయం మొత్తాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఆ ముట్టిని సాధు దగ్గర చూపిస్తాడు. ఇక అది చూడగానే సాధు కళ్ళలో కన్నీళ్ళొస్తాయి. నీ ధ్యేయానికి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. ఈ అరణ్యం ప్రదేశం నుంచే నువ్వు వెళ్ళాలి. దూరంగా వెళ్ళినాక నీకు ఒక ఎడారి కనిపిస్తుంది. మీరేం మాట్లాడుతున్నారు ఋషివర్య? అరణ్యంలో ఒక ఎడారా? ఇదెలా సాధ్యమవుతుంది? అన్నీ సాధ్యమవుతుంది. ఈ స్థలం రహస్యాల నుంచి నిండిపోయింది. కానీ ఒక్కటి గుర్తుంచు, నీకు ఎడారి ఎప్పుడు దొరుకుతుందంటే నువ్వు దాహంతో ఉన్నప్పుడు. అందుకే నువ్వు ఇక్కడి నుంచి ముందుకెళ్లేటప్పుడు నీకెంత దాహమైనా ఒక్క చుక్క నీళ్లు కూడా ముట్టుకోకు. ఈ అరణ్యంలో చాలా మంచి మంచి చెరువులున్నాయి. ఆ చెరువుల్ని చూసినప్పుడు నీకు దాహం పెరుగుతుంది. కానీ నువ్వు నీ దాహాన్ని తడిసి పెట్టుకోవాలి. ఎడారికి చేరుకున్నాక అన్ని రహస్యాలను నువ్వే తెలుసుకుంటావు. ఈ విషయం చెప్పిన తర్వాత సాధు అక్కడి నుండి వెళ్లిపోతాడు. అర్జున్ అడవిదారుల్లో వెళ్తూ వెళ్తూ అతనికి చాలా అందమైన ఒక దారి కనిపిస్తుంది. కానీ అదే టైంలో తనకి చాలా దాహం వేస్తుంది. అప్పుడు సాధు మాటలు గుర్తొచ్చి ఆ అడవిలో అలాగే నడుస్తూ ఉంటాడు. అతనికి నీరసంగా అనిపించడం వల్ల శరీరం మొత్తం వణుకుతూ ఉంటుంది. అప్పుడు అతని చూపు వేరే లోకం మీద పడింది. అప్పుడు అక్కడ అర్జున్ స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటికి కళ్ళు తెరిచి చూడగా అతను వేరే లోకంలో ఉండడాన్ని గమనించాడు. కానీ అది చూసిన తర్వాత అతనికి నమ్మలేని ఆశ్చర్యం ఏర్పడింది. అతను మరొక లోకంలో మట్టికి బదులుగా ఎక్కడికి చూసినా ఉట్టి ముట్టులే కనిపిస్తున్నాయి. అలాగే అర్జున్ చుట్టూ చూశాడు. అప్పుడు అర్జున్ అక్కడ ఒక బంగ్లాను చూశాడు. అర్జున్ ఆ బంగ్లానే చూస్తున్నాడు. అప్పుడు అతని చెవికి ఒక అందమైన అమ్మాయి ధ్వని వినిపించింది. కాని తన రూపాన్ని ముసుగుతో కప్పేసింది. ఎవరు నువ్వు? ఈ ముత్యాల లోకానికి చెందినవాడవు కాదు. ముత్యాల ఎడారా? ఏం చెప్తున్నారు మీరు? నువ్వు ఎక్కడ నిల్చునున్నావో ఆ చోటుని ముత్యాల లోకం అంటారు. ఆ అమ్మాయి ఈ విషయం చెప్పగానే దానిపైనున్న ప్రవేశ ద్వారం తెరుచుకుని ఇద్దరు సైనికులొచ్చి అర్జున్ ముందు నిల్చున్నారు. అర్జున్ చూస్తూ ఇనుముతో తయారైందని తెలుసుకుంటాడు. అలాగే వాళ్ళు ముత్యాలతో చేసిన వస్త్రాలను ధరించుంటారు. వీణ్ణి బంధించండి. అప్పుడు ఆ సైనికులు అతన్ని బంధించి బంగ్లా లోపలికి తీసుకెళ్తారు. అక్కడ ముత్యాలతో తయారు చేయబడిన సింహాసనం ఒకటి ఉంటుంది. దానిపై ఒక రాజు కూర్చునుంటాడు. ఆయనే ఆ ముత్యాల లోకానికి రాజు. నువ్వు ఎవరు? నా పేరు అర్జున్ అని. నేను జుగియాపురం గ్రామం నుంచి వచ్చాను. అయితే నువ్వు భూలోకం నుంచి వచ్చావా? భూలోకం నుంచి వచ్చావా అంటే ఏం అర్థము? ఇది భూలోకం కాదా? కాదు, ఇది భూలోకం కాదు. నువ్వు ఏ అరణ్యం నుంచి ఈ ఎడారికి చేరుకున్నావో అక్కడ ఒక అదృశ్యమైన ద్వారం ఉంది. అవశ్యంగా నీకెవరో సహాయం చేసుండాలి. సహాయం లేకుండా ఇక్కడికి ఎవ్వరూ చేరుకోలేరు. చెప్పు, నీకు ఎవ్వరు సహాయం చేశారు? అర్జున్ ఆ సాధువం విషయం గురించి అర్థమైంది. దీని అర్థం నువ్వు లోపల నుంచి ఒక చాలా మంచి మనిషివి అనుకుంటా. చాలా ఏళ్ల క్రితం జగ్యాపురం గ్రామంలో నేను మానవ వేషం ధరించాను. అయితే అక్కడి కపట మనిషి నా ఒక్క ముత్యాన్ని దోచేశాడు. మూర్ఖుడు. ఆ ముత్యాలని వాడు అడిగుంటే వాడికి నేనన్నీ ముత్యాలు ఇచ్చేసేవాణ్ణి. కాని వాడన్నీ ముత్యాలను దోచి నన్నే దోషిగా ప్రకటించాడు. రాజా దీని గురించి చెప్పిన వెంటనే
అర్జున్ ఆ ముత్యాన్ని చూపించి రాజు దగ్గరిలా చెప్తాడు. మీరు మాట్లాడేది ఈ ముత్యం గురించేనా? నీ దగ్గర ఈ ముత్యం ఎలా వచ్చింది? ఇది ముత్యపు ఎడారికి చేరిన ఒక్క ముత్యం. ఇది అదే ముత్యం, ఆ మనిషికి ఇచ్చిన ముత్యం. చూడండి, వాళ్ళు మీ దగ్గర చేసిన దుర్వ్యవహారం మీ దగ్గర ఇప్పుడు నేను క్షమాపణ కోరేలా చేస్తుంది. కానీ మీరు వాళ్ళకి శాపం ఇచ్చి మంచిది చేయలేదు. మీరే చెప్పండి, తప్పు చేసింది తను కదా, వాళ్ళ కుటుంబం కాదే. అర్జున్ మాటల్ని విని రాజుగారు అతని వైపే చూస్తూ ఉంటారు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. నా తప్పుని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అయితే ఈ శాపాన్ని మీరు తొలగించండి. అర్జున్ మాటలు విన్న తర్వాత ఆ రాజు అతని దగ్గర నుండా ముట్టిని తీసుకుంటాడు. ఆ ముట్టిని నేల మీద వేస్తాడు. నేల మీద అది వేసిన తర్వాత అందులో నుంచి ఒక పెద్ద శక్తి దాని లోపలికి ప్రవేశిస్తుంది. ఈ రోజు నుంచి వాళ్ళందరూ శాప విముక్తులు. తులోకపు రాజు అర్జున్ దగ్గరికి చాలా ముత్తులిచ్చి పంపిస్తాడు. జమీందారు యొక్క చెల్లెలు రాళ్ల శివ అనే ఆవిడ మామూలు స్థితికొచ్చేస్తుంది. ఆ తర్వాత జమీందారు తన కూతురు చెంపా పెళ్లిని అర్జున్తో సంతోషంగా చేస్తాడు.